హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము వేసవి సెలవుల్లో పిల్లలకి స్నాక్స్ ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక కప్పు గోధుమ పిండితో చాలా ఈజీగా 10 నుండి 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము. ఈ స్నాక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను. దీనిలో ఒక స్పూను వాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక నీళ్లు కొంచెం కొంచెం చిలకరిస్తున్నట్టు పోసుకుంటూ పిండిని మొత్తం తడిచే వరకు కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపాక దీని మీద ఒక తడి క్లాత్ని వేసుకుందాము. కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని వేసుకుందాము. ఎందుకంటే వేసవి కాలం కదా, చెక్కులాగా కట్టకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన ఉంచుదాము. ఒక ప్లేటు వేసుకొని దీని మీద పక్కన ఉంచుదాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండిని చూద్దాము. కాటన్ క్లాత్ తీసివేసి పిండి నానింది కదా, చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా అన్నిటినీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని వీటిని ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. ముందుగా పొడిపిండి చల్లుకొని ఒక్కొక్క బాల్ను పెట్టుకుంటూ ఇలా చపాతీలు మాదిరిగా చపాతీ కర్రతోని చపాతీలు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ మాదిరిగా చపాతీలు చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన బాల్స్ని కూడా ఇలానే చపాతీలాగా చేసుకొని పక్కనుంచుదాము. ఇలా చేశాక ఒక్కొక్క దాన్ని ఇలా కట్ చేసుకుందాము. మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు అడుగున కొంచెము పొడిపిండిని చల్లుకొని చపాతీని కట్ చేస్తే ఇలా ప్లేట్లోకి తీసుకునేటప్పుడు ఆ పీటకు అంటుకోకుండా ఇలా వస్తాయి, విడివిడిగా వస్తాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక వీటిని వేసుకుందాము. ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఇవి వేశాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. చక్కగా ఫ్రై అయ్యాయి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుందాము. ఆయిల్ వడిచాక వేరే ప్లేట్లో వేసుకుందాము. మిగిలినవి కూడా ఇలానే కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీనిపై నుండి కారప్పొడి చల్లుదాము. వీటిని స్వీట్గా కూడా చేసుకోవచ్చు, హాట్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనము హాట్ చేసుకుందాము వీటితోని. ఇలా కారము పైనుండి చల్లుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఆల్రెడీ పిండిలో కలిపేటప్పుడు వేసాం కాబట్టి పైనుండి ఇలా వేడిగా ఉన్నప్పుడే కారం చల్లితే వాటికి మంచిగా అంటుకొని స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. కరివేపాకును కూడా ఇలా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని వీటితో పాటు తింటుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. వీటిని స్వీట్గా కూడా ఇంకొక వీడియో చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.